తెలంగాణలో టాక్సిక్ టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి టికెట్ పై ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన టికెట్ ధరలు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. టాక్సిక్ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మనకు వెంకట్. ఇటీవలే అంటే ఏదైతే ఉందో యష్ నటించినటువంటి సినిమా టాక్సిక్, ఈ సినిమా మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు కూడా టికెట్ రేట్స్ పెంచుతాయని వినిపిస్తున్న టైంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లు పెంచుతూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. సింగిల్ స్క్రీన్స్ కు ₹50, మల్టీప్లెక్స్ కి మాత్రం ₹100 పెంచుకోవడం, అది కూడా దాదాపు 10 రోజులు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తూ జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక 26వ తేదీ నుంచి అవుతున్నటువంటి సినిమాకు అదనపు షోలు కూడా వేయటంతో మొత్తం కూడా టాక్సిక్ సినిమా పైన పెద్ద హోప్స్ కూడా పెరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా చూస్తుంటే టికెట్ రేట్ అస్సలు పెంచబోవు ఇప్పటి నుంచి అని కూడా చెప్పడం, కానీ ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు కలిసి టికెట్ రేట్లు పెంచుకునే విధంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అంటూ కూడా వాళ్ళు అడుగుతున్న సందర్భంలోనే గతంలోనే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అయితే ప్రతి అంటే సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ వివిధ రకాలుగా ఉన్నటువంటి థియేటర్ అన్నిటికీ కూడా ఒక రేట్ ఫ్లెక్సిబుల్ రేట్ పెట్టి మొత్తం కూడా జీవో ఇవ్వటం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా పెంచడం చూస్తుంటే టికెట్ రేట్స్ అంత భారీ స్థాయిలో కాకపోయినా సింగిల్ స్క్రీన్ మాత్రం ₹50, ఇటు మల్టీప్లెక్స్ మాత్రం ₹100 కూడా పెంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ కూడా గవర్నమెంట్ పెట్టడం కూడా చూడొచ్చు. ఎందుకంటే 100 కోట్ల పైన బడ్జెట్ తో వస్తున్న సినిమాలు, అది కూడా టికెట్ రేట్లు పెంచుకుంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ₹1 కోటి ఇవ్వాలన్నట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది ఫిల్మ్ ఫెడరేషన్ కి సంబంధించి అభివృద్ధి కోసం కూడా ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం టికెట్ రేట్లు పెంచుకున్న ఈ సందర్భంలోనే ఇప్పుడు ఎవరైతే నిర్మాణ సంస్థ ఉందో వాళ్ళు ఇటు ₹1 కోటి కూడా ఇటు ప్రభుత్వానికి కూడా అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది. సుమా. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.